డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే. అంటే సార్, మీరు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి విరాట్ లైఫ్లో అన్స్టాపబుల్ గా ముందుకెళ్ళాలి, నువ్వు అన్స్టాపబుల్ గా ఉన్నప్పుడే ఈ విశ్వం నీకు అన్స్టాపబుల్ ఎనర్జీ ఇస్తుంది, అంటే అంత నిన్ను హక్కును చేర్చుకుంటుంది, నీకోసం ఏదైనా చేస్తుంది అని చెప్పేసి. కానీ నేను ఎలా మారాలని మీరు ఎప్పుడు చెప్పట్లేదు. నేననే కాదు, మన ఆడియన్స్ అయినా సరే ఇది అందరికి వర్తిస్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఒక మనిషి అన్స్టాపబుల్ గా మారాలి, అంత ఎనర్జెటిక్ గా ఉండాలి, అంత అట్రాక్ట్ చేయాలి ప్రతి విషయాన్ని, అంటే తను ఏ విషయాల మీద వర్కౌట్ చేయాలంటారు? డన్, విల్ డిస్కస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, డివైన్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించాలి అంటే, అనంత విశ్వ దర్శనం మీకు జరగాలి అంటే అన్స్టాపబుల్గా మారాలి. అసలు అన్స్టాపబుల్గా అవ్వాలి అంటే దేని మీద మనం వర్కౌట్ చేయాలన్నది మీ ప్రశ్న. విల్ డిస్కస్. పాయింట్ నెంబర్ 1, వర్క్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. మన ఆలోచన విధానం మీద మనం వర్కౌట్ చేయాలి. ఫస్ట్ ఎవ్రీడే ఎలాంటి థాట్స్ని మనం తెలిసి కానీ తెలియక కానీ రిలీజ్ చేస్తూ ఉన్నాం, కాన్షియస్గా కానీ అన్కాన్షియస్గా కానీ ఎలాంటి థాట్స్ని మనం రిలీజ్ చేస్తూ ఉన్నాము. మీరు చేసే ఆలోచనే మీ ఫీలింగ్స్కి దారితీస్తూ ఉంటుంది. సో యువర్ థాట్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫీలింగ్స్. సో జస్ట్ ఐడెంటిఫై ఎలాంటి థాట్స్ మీ మైండ్లో ఉన్నాయి. థాట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఫీలింగ్. ఏ ఫీలింగ్ని మీరు భావిస్తూ ఉన్నారో, ఏ భావనని మీరు కలిగి ఉంటారో, ఫీలింగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఎమోషన్. ఎనర్జీ ఇన్ మోషన్. అదే వర్క్కు దారితీస్తూ ఉంటుంది. సో అన్స్టాపబుల్గా ఉండాలి అంటే జస్ట్ ఫోకస్ ఆన్, వర్క్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. వర్క్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్ మీద వర్కౌట్ చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. సేమ్ లైఫ్, సేమ్ ఆలోచనలు, సేమ్ స్కిల్సే మనం ఉంటే లైఫ్లో గ్రోత్ ఎలా ఉంటుంది? గ్రో అవ్వాలి, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. టాలెంట్ వేరు, భగవంతుడు ఇచ్చేదాన్ని టాలెంట్ అంటాం. స్కిల్ అంటే బై ప్రాక్టీస్ వచ్చేది స్కిల్. స్విమ్ చేయడం స్కిల్నే, రైడ్ చేయడం స్కిల్నే. ఓకే, లైఫ్లో గ్రో అవ్వాలి అంటే యూ షుడ్ బి స్కిల్డ్ పర్సన్. గుర్తుపెట్టుకోండి, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవహించాలి అంటే వర్క్ ఆన్ యువర్ స్కిల్. సో పాయింట్ నెంబర్ 1, వర్క్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. పాయింట్ నెంబర్ 2, వర్క్ ఆన్ యువర్ స్కిల్స్. పాయింట్ నెంబర్ 3, వర్క్ ఆన్ యువర్ బాడీ. ఫిజికల్లీ, మెంటల్లీ వీ షుడ్ బి స్ట్రాంగ్, యూ షుడ్ బి ఫిట్ అండ్ ఫ్రీక్, యూ షుడ్ బి హెల్దీ. అండ్ గుర్తుపెట్టుకోండి, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి, మేనిఫెస్టేషన్ యొక్క స్పీడ్ 100 times ఫాస్టర్ రిజల్ట్ రావాలి అంటే చక్రాస్ యాక్టివ్ అవ్వాలి. ఎవ్రీ చక్ర యాక్టివ్ అవ్వాలి అంటే యూ షుడ్ బి హెల్దీ. ఫ్యాట్గా ఉంటే డబ్బు ఉండొచ్చు, హెల్త్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. యూ షుడ్ బి హెల్దీ. వర్క్ ఆన్ యువర్ బాడీ. నేను ఒక 15 kgs వెయిట్ లాస్ అయ్యా. నా చక్రాస్ యాక్టివేట్ అయితే కానీ మేనిఫెస్టేషన్ స్పీడ్ పెరగదని నాకు తెలుసు. నేను హెల్దీగా ఉండాలి. ఐ షుడ్ బి ఫిట్ అండ్ ఫ్రీక్, ఐ షుడ్ బి హెల్దీ. సో ఐ లాస్ట్ 15 kgs. సో వర్క్ ఆన్ యువర్ హెల్త్, వర్క్ ఆన్ యువర్ బాడీ. ఫోకస్ ఆన్ క్వాలిటీ న్యూట్రిషన్ ఫుడ్ మీద ఫోకస్ చేయండి. టాక్సిక్ ఫుడ్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అండ్ పీనియల్ గ్లాండ్, పిచ్యూటరీ గ్లాండ్ హెల్దీగా వర్కౌట్ అవ్వాలి అంటే, థర్డ్ ఐ యాక్టివ్ అవ్వాలి అంటే క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలి. సో వర్క్ ఆన్ యువర్ బాడీ. అండ్ ఫోర్త్ వన్, ఫస్ట్ వన్ స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి. వర్క్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్, వర్క్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్, వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, వర్క్ ఆన్ యువర్ బాడీ. ఈ 3 things మీద మీరు ఫోకస్ పెడితే మీరు అన్స్టాపబుల్ అవుతారు. ఎప్పుడైతే మీరు అన్స్టాపబుల్ అవుతారో అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. బీ అన్స్టాపబుల్, బీ లిమిట్లెస్. అప్పుడు మాత్రమే విశ్వదర్శనం జరుగుద్ది. సో వండర్ఫుల్ సార్. అంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిపించింది ఏంటి అంటే, సో ఇన్ని విషయాల్లోనా నేను ల్యాక్ అయ్యి ఉంది, కంపల్సరీ పెరిగిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట. సో ఈ విషయాలు ఇప్పటి వరకు నేను నిజంగా నేను అబ్జర్వ్ చేసుకోలేకపోయాను, నాలో నేను ఇవి కరెక్ట్ చేసుకోలేకపోయానని. ఇదొక విషయం. అయితే కరెక్ట్ ఏ విధంగా చేసుకోవాలి, ఫుడ్ ఏ ఫుడ్ తినాలి, ఏ టైంకి ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా కూడా. బట్ అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఆల్రెడీ మీరు వర్క్ షాప్ ద్వారా చెప్తా ఉన్నారు. వర్క్ షాప్ లో వచ్చి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రిజల్ట్స్ కూడా అదే విధంగా వస్తాయి. సో వర్క్ షాప్స్ యొక్క ఇంపార్టెన్స్, వై వర్క్ షాప్స్ అంటే ఏం చెప్తారు? వై వర్క్ షాప్స్ అంటే, ఇన్ డెప్త్ నేర్చుకోవాలి అంటే అట్లీస్ట్ ఒక 7 days ప్రయాణం చేయాలి, అట్లీస్ట్ ఒక 11 days ట్రావెల్ చేయాలి. యూట్యూబ్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ డెప్త్ సబ్జెక్ట్ ఇస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు తెలుగులో ఎవరు రివ్యూలు చేయని టాప్ ట్రెండింగ్ సీక్రెట్స్ని
వరల్డ్స్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ని మేనిఫెస్టేషన్కి రిలేటెడ్ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం షేర్ చేస్తూ ఉన్నాం. బట్ వై వర్క్షాప్స్ అంటే వై నాట్ వర్క్షాప్స్? సో అట్లీస్ట్ ప్రాపర్ అలైన్మెంట్ యూనివర్స్తో మనకి జరగాలి అంటే, అనంత విశ్వంతో మమేకం అవ్వాలి, ప్రకృతితో మమేకం అవ్వాలి, మిలియన్స్ ఆఫ్ రూపీస్ మేనిఫెస్టేషన్ చేయడానికి సీక్రెట్స్ టెక్నిక్స్ తెలుసుకోవాలి అంటే అట్లీస్ట్ 7 days మీరు ట్రావెల్ చేయాలి, లేదా ఒక 11 days ట్రావెల్ చేయాలి. సో మేబీ ఆల్రెడీ మీరు లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి ఉండుంటే కనుక కంగ్రాచులేషన్స్. ఇఫ్ నాట్, దిస్ ఈస్ ద టైమ్ టు ఎన్రోల్ అని చెప్తా ఉన్నా. సో డౌన్ టు ద రోడ్ 2 ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరిగింది. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక బేసిక్ క్లాస్, పేరుకి బేసిక్ క్లాస్ కానీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉన్నాం. ఇది టోటల్ 7 days ఉంటుంది. June 6th నుంచి స్టార్ట్ అవుతుంది. టోటల్ 7 days ఉంటుంది. మార్నింగ్ 6 to 7:30 AM అంతా ఆన్లైన్. మీరు ఇంటి దగ్గర కూర్చుంటే ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు త్రూ జూమ్. అండ్ అలానే June 24th నుండి ఒక అడ్వాన్స్డ్ క్లాస్ లాంచ్ అవబోతుంది. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ క్లాస్, పేరుకి అడ్వాన్స్డ్ క్లాస్ బట్ మాస్టరీ క్లాసెస్లో రివ్యూల్ చేయబోతున్న సీక్రెట్స్ని ఐఎమ్ గోయింగ్ టు రివ్యూల్. అది 11 days ఉండబోతా ఉంది. అండ్ మాస్టరీ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే ఒక్కసారైనా సరే మీరు బేసిక్ క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే అడ్వాన్స్డ్ క్లాస్లో కంప్లీట్ ఇన్ డెప్త్కి వెళ్ళిపోతాం. అంటే లైక్ 1 2 3 అన్నట్టు 1 2 నేర్చుకున్నాకే 3 నేర్చుకోవాలి అంతే. అఫ్ కోర్స్ కంప్లీట్ మాస్టరీ సబ్జెక్ట్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. అది నార్మల్గా అర్థం అవ్వడం కూడా చాలా కష్టం. అది అర్థం అవ్వాలి అంటే మనం కండక్ట్ చేసిన బేసిక్ క్లాస్కి ఒక్కసారైనా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దట్స్ ద మ్యాండేటరీ. నచ్చర్ అవ్వాలి 100%. ఇది లేని వాళ్ళకి దానికి ఎలిజిబిలిటీ కూడా లేదు. ఓపెన్గా చెప్తా ఉన్నా. లాంచ్ యువర్ ఫ్యూచర్ Season 1, Season 2, Season 3, Season 4 వీటికి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే దానికి అటెండ్ అవ్వడానికి యాక్సెస్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి ఇవన్నీ కావాలి అంటే, ఒక లైఫ్ని 360 degreesలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే అనంత విశ్వదర్శనం జరగాలి. సో విశ్వానికి సంబంధించి 12 laws ఉన్నాయి. లా ఆఫ్ డివైన్ వన్నెస్ నుంచి లా ఆఫ్ ఎనర్జీస్ వరకు 12 laws ఉన్నాయి. ఈ 12 lawsని సింప్లిఫై చేసి మీ అందరికీ అందివ్వడానికి నేను సంకల్పిస్తా ఉన్నా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక దైవ కార్యంగా భావిస్తా ఉన్నా. నామకవాసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం లేదు. భగవంతుడి యొక్క అనుగ్రహంతో, నేచర్ లీలాతో, విశ్వం యొక్క ఆశీర్వాదాలతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక దైవ కార్యంగా భావిస్తూ ఉన్నా. నిజంగా మీకు లైఫ్లో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే, ఈ హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ని విశ్వ జ్ఞానాన్ని తెలుసుకుందాం అనుకుంటే, కమ్ అండ్ జాయిన్ us. మీరు మీ కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా నా ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఉన్నా. అనంత విశ్వానికి ప్రాధేయపడతా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్. త్వరలో ప్రోగ్రామ్స్లో కలుద్దాం. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అండ్ బ్యాక్ టు ద విరాట్. వండర్ఫుల్ సార్. అండ్ ఆల్వేస్ వండర్ఫుల్. అందులో కొత్త విషయం లేదు. అండ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. మై ప్లేజర్. మరీ ముఖ్యంగా ప్రోగ్రామ్స్ గురించి ఇంత స్పెసిఫిక్గా వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. బేసిక్గా నాకు తెలిసిన నా పర్సనల్ సర్కిల్లో వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. ఇది లాంచ్ యువర్ ఫ్యూచర్ అనే ఈ వర్క్షాప్కి. ఐ థింక్ 3rd seasonకి అటెండ్ అయినట్టున్నారు. మెంటల్గా చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్న వాళ్ళు ఒకరైతే, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న ఫ్రెండ్ ఒకరు అనమాట. బోత్ ఇద్దరు సైడ్ నుంచి కూడా చాలా వెల్ రిటర్న్ నోట్ ఒకటి నాకు వచ్చింది అనమాట. సార్కి ఇవ్వండి అని చెప్పేసి సార్ పర్మిషన్తో నేను నోట్ చదవడం జరిగింది. వాళ్ళు ఎంత గ్రాటిట్యూడ్ చెప్పారు అంటే, లిటరల్లీ వాళ్ళకి వచ్చిన రిజల్ట్ అనేది నాకు వాళ్ళకి చెప్పలేదు ఇంకా, బట్ నాకు అర్థమైంది ఎంత వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు, వాళ్ళు ఎంత చేంజ్ ఓవర్ వచ్చింది వాళ్ళ లైఫ్లో వచ్చింది. ఫస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోనే కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్లో అయి ఉండొచ్చు. ప్రతి ఒక్క విషయంలో కూడా చేంజ్ ఓవర్ వచ్చింది. అది వాళ్ళకి బాగా నచ్చింది. బట్ అట్ ది సేమ్ టైం ఏదైతే హ్యాండ్ హోల్డింగ్ ఉంటుందో, అంటే కొంతమందికి చెప్పి వదిలేయడం ఒక వ్యక్తి అయితే, సార్ చేసేది ఏంటంటే ప్రాపర్గా అరటిబండు వలిచి నోట్లో పెట్టిన విధంగా అంత క్లియర్గా ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మీకు ఎప్పుడు డౌట్ ఉన్నా సరే సార్తో మాట్లాడే స్కోప్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఓన్లీ ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం ద్వారా ఒకరి లైఫ్ మారుతుంది అంటే వై నాట్ గివ్ ఇట్ ఏ ఛాన్స్. దీనికి ఒక ట్రై చేసి చూడండి. మీ లైఫ్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఒక ఆపర్చునిటీ చాలామంది క్రియేట్ చేయరు. ఇలాంటిది ఆపర్చునిటీ క్రియేట్ అయ్యాక, అందులోనూ వంశీ లాంటి ఒక పర్సన్ ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేశాక దీన్ని మిస్ అవ్వడం అనేది ఐ థింక్ రైట్ ఐడియా కాదని చెప్తాను. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. మిస్ అవ్వకుండా అటెండ్ అయ్యాక కంపల్సరీ మీరు చేంజ్ చూస్తారని నేనైతే నమ్ముతున్నాను. మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. వై? బికాజ్ స్లాట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి కాబట్టి కంపల్సరీ క్వాలిటీ పీపుల్లో మీరు కూడా ఒకరు ఉండాలి. మీరు కూడా మారాలి. మీ లైఫ్ని మార్చుకోవాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.